కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఏపీలో పాలన సాగించడం దారుణమని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ఇక వైసీపీ ఆఫీసులను కూల్చడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీలకు స్థలాలు ఇవ్వాలన్న జీవోను 2016లో చంద్రబాబు తీసుకువచ్చిందేనని ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వం చర్యలపైన కోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోర్టులో అపీర్ అయ్యి పార్టీ తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్గా, సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్గా, వాట్ ఈస్ అఫెక్టింగ్ ది జ్యుడిషియల్ కాన్షియస్, వాట్ ఈస్ రివోల్టింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది పీపుల్ who are concerned with the rule of law. చట్టము, కోర్టులు, వాటి యొక్క ఆర్డర్లు తెలిసిన వ్యక్తిగా అవి బేఖాతరైనటువంటి పరిస్థితుల్లో, లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరుకి ఇట్ అఫెక్ట్స్ మై జ్యుడిషియల్ కాన్షియస్. ది రివోల్టింగ్ effect of it is like this. The way that the demolition took place in the wee hours of Saturday morning. సూర్యోదయానికి ముందరనే సుమారు 4-5కు మొదలుపెట్టి సూర్యోదయం లోపలనే పని పూర్తి చేసినటువంటి ఒక డెమాలిషన్ చేసినటువంటి కోర్టు ఆర్డర్లు ఉండినా కూడా చేసినటువంటి ప్రక్రియకి ది వే దట్ కొన్ని వందల మంది పోలీస్ ఫోర్స్ని పెట్టుకొని, కొన్ని వందల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని, జేసీబీలు, ప్రొక్లైన్లు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు చీకట్లో కూల్చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కోర్టులో పోరాడిన వ్యక్తిగా, కోర్టుకి విన్నవించిన వ్యక్తిగా, కోర్టు దృష్టికి తీసుకపోయిన వ్యక్తిగా, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా దెన్ ది జ్యుడిషియల్ కాన్షియస్ ఈజ్ అఫెక్టెడ్. ఐఎమ్ ఎంటైటిల్డ్. నేను ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది.